అసంతృప్తి అనేది పురోగతికి మొదటి అవసరం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఏడ్చే రాజభవనం కంటే ఉల్లాసంగా ఉండే గుడిసే మేలు. చదవడానికి వీలైనది రాయి, లేదా రాయడానికి వీలైనది చెయ్యి. నోరు జారడం కంటే కాలు జారడం మేలు. ఒక చెట్టు నాటడానికి ఉత్తమ సమయం 20 సంవత్సరాల క్రితం, రెండవ ఉత్తమ సమయం ఈరోజే. చేసిన తప్పు నుండి ఏమీ నేర్చుకోకపోవడమే నిజమైన తప్పు. కొన్ని విషయాలు కంటిని ఆకర్షిస్తాయి, కానీ నీ హృదయాన్ని ఆకర్షించిన వాటిని మాత్రమే అనుసరించు. ఎదుటి వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఊహించవచ్చు, కానీ అది దాదాపు ఎల్లప్పుడూ తప్పుగానే ఉంటుంది. ప్రజలు నువ్వు చెప్పేదాని గురించి పట్టించుకోరు, నువ్వు నిర్మించేదాని గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. ప్రజలు ఇప్పటికీ వారు చదివినది ఖచ్చితంగా సత్యమే అయ్యుంటుందని నమ్ముతున్నారు. నాకు ప్రత్యేక ప్రతిభ అంటూ ఏదీ లేదు. నాకు ఉండేది ఉద్రేకంతో కూడిన ఆసక్తి మాత్రమే. సంతోషకర జీవితాన్ని గడపడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. నిన్ను నువ్వు నమ్మనంత వరకు నువ్వు దేవుణ్ణి కూడా నమ్మలేవు. నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు నాకు బాధ లేదు, కానీ ఇక నుండి నేను నిన్ను నమ్మలేదని బాధపడుతున్నాను. నీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకు, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఇదే అతిపెద్ద గురుమంత్రం. మన భావాలను చూపకుండా ఉండేందుకు మనం విషయాలను ఎంత క్లిష్టంగా మార్చేస్తామో నిజంగా విచిత్రం. జీవితం చాలా చిన్నది. దీర్ఘకాల పగలు అవసరమా? నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. నిజమైన మగాడికి 2 విషయాలు కావాలి: ప్రమాదం మరియు ఆట. ఆ కారణంగా అతను ఆడదాన్ని అత్యంత ప్రమాదకరమైన ఆట వస్తువుగా కోరుకుంటాడు. అనుభవం అనేది బట్టతల వచ్చాక ప్రకృతి మనకు ఇచ్చే దువ్వెన లాంటిది. గొప్పగా ఆలోచించు, వేగంగా ఆలోచించు, ముందు చూపుతో ఆలోచించు. ఆలోచనలు ఎవడబ్బా సొత్తు కాదు. నువ్వు కోతుల ముందు అరటి పండ్లను, డబ్బులను ఉంచితే కోతులు అరటి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే కోతికి డబ్బుతో ఎక్కువ అరటి పండ్లు కొనుక్కోవచ్చని తెలీదు. ఉద్యోగం, వ్యాపారం కూడా అలాంటివే. నీ గురించి, నీ శత్రువు గురించి బాగా తెలుసుకో. అప్పుడు 100 యుద్ధాలకు కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. జీవితంలో హెచ్చుతగ్గులు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈసీజీలో కూడా సరళ రేఖకి అర్థం మరణమే. నువ్వు బిజీగా ఉంటే ప్రతిదీ ఈజీనే, కానీ నువ్వు లేజీగా ఉంటే ఏదీ ఈజీ కాదు. ముందు నువ్వు చెప్పేదాన్ని అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడు. మంటల చేత మాట్లాడించి రక్తం చేత రహాలాపన చేయిస్తాను. అనుభవంతో చెప్తున్నా, ఒకడు వృధా చేసే సమయంలో ఇంకొకడు చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నంతకాలం మాత్రమే తానుగా ఉండగలడు. అతను ఏకాంతాన్ని ప్రేమించకపోతే స్వేచ్ఛను ప్రేమించలేడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా స్వేచ్ఛ ఉన్నట్టు. నీ తప్పు నీదే, నీకొచ్చే వైఫల్యం కూడా నీదే. ఇతరులని నిందించకు, నీ తప్పులని సరిదిద్దుకొని ముందుకు సాగిపో. రూపం ఏదైనా వ్యసనం మాత్రం చెడ్డదే, అది మద్యమైనా లేదా ఆదర్శవాదమైనా. కోపంతో ఏది ప్రారంభించినా
అది అవమానంతోనే ముగుస్తుంది. నమ్రతకు మరియు మనస్సాక్షికి ప్రతిఫలం కేవలం నవలల్లో మాత్రమే లభిస్తుంది. నిజ జీవితంలో వాటిని వాడుకొని పక్కన పడేస్తారు. దాదాపు అందరూ భర్తలు ప్రియుడికి ప్రత్యామ్నాయం మాత్రమే, ఎప్పటికీ ఆ వ్యక్తి కాలేరు. ఎదుటివాడిని నొప్పించకుండా నీ ఆలోచనను వ్యక్తపరిచే చాకచక్యాన్నే యుక్తి అంటారు. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏదీ అంత ముఖ్యమైనది కాదు. కాలు జారితే నువ్వు త్వరగానే కోలుకోవచ్చు, కానీ మాట జారితే ఎప్పటికీ కోలుకోలేవు. పరిణామం సీతాకోకచిలుకల రెక్కలపై రాయబడింది. హంస తెల్లగా మారడానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఏమీ చేయనక్కర్లేదు. నీలా ఉండి చాలు. నువ్వు ఇతరులను నిందించేటప్పుడు నిన్ను కూడా నువ్వు నిందించుకున్నప్పుడు నీకు నువ్వే గురువవుతావు. నువ్వు ఎంతసేపు నిద్రపోతున్నావని కాదు, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు ఏమి చేస్తావో అదే ముఖ్యం. విజయవంతమైన వ్యక్తుల పెదాలపై ఎప్పుడూ 2 విషయాలుంటాయి. 1 మౌనం, 2 చిరునవ్వు. కొన్నిసార్లు గోడలు కట్టేది మనుషులను దూరం పెట్టడానికి మాత్రమే కాదు, వాటిని బద్దలు కొట్టుకొని ఎవరొస్తారో చూడడానికి. తెలివైన గద్ద దాని గోళ్లను దాచి ఉంచుతుంది. విజయాన్ని పండగ చేసుకోవడం మంచిదే, కానీ ఓటమి యొక్క పాఠాలను గమనించడం ఇంకా మంచిది. మనిషి ప్రేమ కోసం చాలా చేస్తాడు. తనను చూసి అందరూ అసూయ పడాలని అన్నీ చేస్తాడు. నువ్వు నీ ముఖంపై బోర్ల పడితే పర్వాలేదు, నువ్వు ముందుకు సాగుతున్నావు. ఇప్పుడు చేయాల్సిందల్లా తిరిగి లేచి మళ్లీ ప్రయత్నించడం. నువ్వు చేయగలవని అనుకున్నా లేదా చేయలేను అనుకున్నా నువ్వు కరెక్టే. మనుషులు చాలా లెక్కలు వేస్తారు, కానీ అస్సలు ఆలోచించరు. ఒక ఆడది శృంగారం కోరుకుంటే ఏ విధంగానైనా ఆమె దాన్ని పొంది తీరుతుంది. మానవ ప్రగతికి ఒక ప్రపంచవ్యాప్తపు లక్ష్యం ఉండాలి. డబ్బుకు బానిస కాకు, నేర్చుకోవడానికి పనిచేయి. డబ్బు కోసం పనిచేయకు, జ్ఞానం కోసం పనిచేయి. ఆలోచించకు, నమ్ము. నీ మనసును నమ్ము, నీ మెదడును కాదు. ఆలోచించకు, అనుభూతి చెందు. ఇతరులు నీకోసం చేయగలిగే పని నీకై నువ్వు ఎప్పుడూ చేయకు. వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువిస్తామో మనకి మనం అంత తక్కువ విలువిస్తాం. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుడతాం. ఈరోజు మనం ఏం చేస్తామో అదే అతి ముఖ్యమైనది. నాయకుడు ఆదర్శంతో నడిపిస్తాడు, బలంతో కాదు. దేనినైనా కొంచెం దూరంగానే ఉంచు. దగ్గరికి రానిస్తే దాన్ని పట్టుకోవాలనుకుంటావు, కానీ మనిషి పట్టుకోగలిగేది ఏదీ లేదు. అన్ని కుటుంబాలు తమ జీవితాలను వారిలోని అత్యంత దెబ్బతిన్న వ్యక్తి చుట్టూ నిర్వహించుకుంటాయి. యాదృచ్ఛికం అనేది దేవుడు అనామకంగా ఉండడానికి చేసుకున్న మార్గం. ఒక కష్టమైన పని చేయడానికి నేనొక సోమరిపోతును పెట్టుకుంటా, ఎందుకంటే వాడు ఆ పని చేయడానికి సులభమైన మార్గాన్ని కనుక్కుంటాడు. ఏదో ఒక రోజు నా అవకాశం ఖచ్చితంగా వస్తుంది, దానికోసం సిద్ధంగా ఉంటాను. ఆలోచించడం అనేది చాలా కష్టమైన పని, అందుకనేనేమో చాలా తక్కువ మంది దానిలో నిమగ్నమవుతారు. అందరూ అసాధ్యం అన్న పనిని చేయడానికి ప్రయత్నించడమే నాకు కలిగిన గొప్ప ఆనందం. ఒక వ్యక్తి రేపు పశ్చాత్తాపం చెందవలసి వచ్చే ఏ విషయానికి ఈ రోజు అంగీకరించకూడదు.
ఒక తెలివైన వ్యక్తి ఏమీ బయట పెట్టడు, కానీ ప్రతిదీ గమనిస్తాడు.